దానికి నువ్వేం చేస్తావో నీ లాయర్ తెలివితేటలు ఉపయోగించి చెయ్యి. ఓకే అలేఖ్య, నువ్వింత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేనంత ఈజీగా ఎలా వదిలిపెడతాను? ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ వాల్యూ ఎంతో నీకు అర్థమయ్యేలా చేస్తాను. తర్వాత నువ్వు కోరుకున్నట్టు ఆ భూమిని మీ ఇంట్లో విలన్ని చేస్తాను. నువ్వది చేస్తే నాకింక అంతకంటే ఆనందమేముంది చెప్పు. నీకోసం ఏమైనా చేస్తానని చెప్పాను కదా. నువ్వు సంతోషంగా ఉండాలి, కాలేజ్ డేస్లో లాగా కళకళ్ళాడుతూ ఉండాలి. థ్యాంక్ యూ. నువ్వు ఎంత త్వరగా పని చేస్తే అంత మంచిది. సరే మరి నేనొస్తాను. రాకొచ్చావు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? కాసేపు కూర్చో. అంటే ఏం లేదు, నేను కనిపించట్లేదని ఇప్పటికే ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు. అదేంటి? అంటే వచ్చేటప్పుడు నేనెవ్వరికీ చెప్పలేదు, అందుకే నేను వెళ్ళాలి. వస్తాను. నీ ఆనందం నా చేతుల్లో ఉందన్నావు. ఆనందం నాకెందుకు? నీ అందం కావాలి. నువ్వు అడిగింది నీకు ఇస్తాను. నేను కావాలనుకుంది నేను తీసుకుంటాను. అందరిలా ఆవేశపడితే అందాలు దక్కవు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే మెల్లమెల్లగా నేను నా వైపు రప్పించుకుంటాను, నా దాన్ని చేసుకుంటాను. ఒక్కటి. ఏం చేస్తున్నావు శౌర్య? ఏం లేదు వదినా, ఈ బుక్లో లాస్ట్కి ఇంకా 2 పేజీలు మిగిలితే సిద్ధార్థ్తో నా పెళ్ళవుతుందని, 1 పేజీ మిగిలితే అరవింద్తో పెళ్ళవుతుందని, చివరిగా 2 పేజీలే మిగిలాయి. అంటే సిద్ధార్థ్తోని నా పెళ్లి జరుగుతుంది. శౌర్య, ఏం చేస్తున్నావు అసలు అర్థం అవుతుందా నీకు? కాస్తైనా తెలివుందా? గదిలో కూర్చుని నీకేమీ అర్థం కావడం లేదా? బయట ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదా? 3 రోజుల్లో పెళ్లి. ఒకవైపు పెళ్లి పనులు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఇంట్లో రకరకాల సమస్యలతో బాధపడుతున్నావు. అటు బావగారికి సర్ది చెప్పుకోలేక, ఇటు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక మా బాధలు మేం పడుతుంటే ఇక్కడ నువ్వు ఆటలాడుకుంటూ కూర్చున్నావా? చదువుకున్నావు కదా శౌర్య, నువ్వేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? ఏమైంది భూమి, ఎందుకలా అరుస్తున్నావు? ఏదో పేజీలు తిరిగేసుకుంటూ సిద్ధార్థతో పెళ్లి జరుగుతుందని పిచ్చి పిచ్చి కలలు కంటుంది. చూడు శౌర్య, సిద్ధార్థతో నీ పెళ్లి కాదని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. నీ అంతటి నువ్వే అన్నయ్య వాళ్ళకి మాటిచ్చావు. నీ నోటితోనే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ఆపాలని చూస్తే ఆ కుటుంబం సంగతి ఏంటో నాకు తెలీదు. ఈ కుటుంబంలో మాత్రం ఎవ్వరూ మిగలరు. శౌర్య ప్లీజ్, ఇంట్లో ఎవరు మాట్లాడినా పోట్లాడినట్టే ఉంది. పరిస్థితులు అలా ఉన్నాయి. దయచేసి ఇలాంటి ఆలోచనలు నీ మనసులోకి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకు. మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు, నా కోడలికి ఆ చీర నచ్చిందో లేదో తెలుసుకోవాలని. పెళ్లి నచ్చలేదు, ఇంకా ఇచ్చిన చీర ఎలా నచ్చుతుందో వదినా? పెళ్లి నచ్చలేదు అని ఇప్పుడు చెప్తున్నావా నువ్వు? ఏంటి శౌర్య ఇలా తయారయ్యావు? నిజంగా నీ ప్రేమని గెలిపించే అవకాశం ఏ మాత్రం ఉన్నా ఎప్పుడో నీ పెళ్లి జరిగేది. సిద్ధార్థని నువ్వు ప్రేమిస్తున్నాను అనగానే ఎన్ని గొడవలు జరిగాయో, ఇంట్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అవమానాలు భరించారో మర్చిపోయావా? నిన్ను ప్రాణంగా పెంచుకున్న వాళ్ళందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, నీ ప్రేమే ఎక్కువైపోయిందా నీకు? ఆ పుస్తకంలో పేజీలు నీ తల రాత కాదు. ఆ రాతని చెరిపేసి ఇంకో రాత రాసుకుంటాను అంటే కుదరదు. ఒక్కటి గుర్తుంచుకో, ఈ ఇంటి పరువు, ఈ ఇంట్లో వాళ్ల ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. అందర్నీ చంపేసి వాళ్ల సమాధుల మీద నీ పెళ్లి పందిరి వేసుకుంటావో, ఆ సిద్ధార్థని పెళ్లి చేసుకుంటావో, లేదంటే ఇచ్చిన మాటకు కట్టుబడి అరవింద్ని పెళ్లి చేసుకుంటావో నువ్వే తేల్చుకో.
మర్చిపోమని మీరు చెప్తారు, మర్చిపోతానని నేను చెప్తాను. ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం అంత సులభం కాదు. మర్చిపోవాలన్న ఆలోచనే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. పెళ్లి జరగకపోతే మీ అందరి ప్రాణాలు పోతాయని మీరంటారు. పెళ్లి జరిగితే నా ప్రాణాలు పోతాయేమోని నాకు భయమేస్తుంది. నన్ను ప్రేమించిన పాపానికి సిద్ధార్థ ప్రాణం పోతుందేమని అందరికన్నా ఎక్కువ భయమేస్తుంది. అన్నయ్యకిచ్చిన మాటకి కట్టుబడాలో, సిద్ధార్థకిచ్చిన మాటకి కట్టుబడాలో ఏమీ అర్థం కావట్లేదు. ఏమైపోయావే నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? ఒక మాట అయినా నాకు చెప్పాలి కదా. ఏమైపోయావే నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఎందుకమ్మా ఆవేశపడతావు? ఒక మంచి శుభవార్త చెప్తాను కదా. ఏంటే నువ్వు చెప్పే శుభవార్త? ఇన్ని గొడవలు జరిగినా, ఇన్నిసార్లు చేయన్నా, భూమి తరిని కొట్టినా ఆ సుజాత శౌర్య అరవిందుల పెళ్లి చేయాలనుకోవటానికి కారణం తన స్వార్థమమ్మా. స్వార్థమా? అవునమ్మా. ఈ పెళ్లి జరిగితే అరవింద్ బతుకుతాడని సుజాత నమ్మకం. నిజం చెప్పవే. అల్లుడు నీకు విడాకులు ఇస్తానన్నాడని నీకు పిచ్చిగాని పట్టిందా? సుజాత ఏంటి, స్వార్థం ఏంటి? తనేమన్నా పరాయిదా? బంధువే కదా. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని సుజాత చాలా పెద్ద నాటకం ఆడింది. బతకని కొడుకు కోసం శౌర్యని బలివ్వాలనుకుంది. బతకడా? ఏం చెప్తున్నావే? అసలేమైంది? అవునమ్మా. ఆ సుజాత కొడుకు అరవింద్ 3 నెలలకు మించి బతకడు అని డాక్టర్లు చెప్పారు. ఆ? కాని ఎవరో జ్యోతిష్యుడు శౌర్య లాంటి పుణ్యస్త్రీ జాతకమున్న అమ్మాయితో పెళ్లి జరిపిస్తే నీ కొడుకు బతుకుతాడు అని చెప్పాడంట. అందుకే ఎంత అవమానం చేసినా, ఎన్ని మాటలన్నా శౌర్య నా కోడలు అంటూ తను మళ్ళీ మళ్ళీ ఈ పెళ్లి కుప్పుకుంటూ వచ్చింది. నిజమా? అవునమ్మా. వాడు చావడం ఖాయమని డాక్టర్లెప్పుడూ చెప్పారు. పెళ్లి చేస్తే బతుకుతాడని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. డాక్టర్ చెప్పిన దానికంటే ఆ జ్యోతిష్యుడు చెప్పిందే ఎక్కువ నమ్మింది ఆ సుజాత. ఈ విషయం నాకు తెలియటం వల్ల ఎవరైతే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకున్నారో వాళ్ళే నన్ను ఇంట్లోకి రప్పిస్తారు. నేను కోరుకున్నట్టు నాకు ఈ ఇంట్లో మహారాణి స్థానం ఇస్తారు. నువ్వు చెప్పింది అర్థం అయ్యి అర్థం కానట్టుగా ఉంది. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. మనకొచ్చిన ప్రమాదం లేదు. నీకేదో మంచి అవకాశం వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుంటే చాలు, మనం బతికి బయటపడిపోతాం. అంతే కదా? ఎక్కడికెళ్ళావు? చెప్ప చేయకుండా అలా వెళ్ళిపోవడమేనా? ఏమయ్యావో, ఎక్కడికెళ్ళావో అర్థం కాక మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నీకింతకు ముందే చెప్పాను, విడాకులిస్తానన్నాడు. ఇచ్చాడా? లేదుగా. విడాకులిస్తానన్నాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తావా? కనీసం కొద్ది రోజులైనా మంచిగా ఉండి వాడికెలా దగ్గరవుదామా, చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకుందామా అని ఆలోచించవా?